హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. ఎవరికైనా జలుబు దగ్గు అయినప్పుడు అలాగే ఫీవర్ వచ్చినప్పుడు ఏమి తినాలనిపించదు కదా, అలాగే నోరు కూడా టేస్ట్ ఉండదు. అలా అనిపించినప్పుడు ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేసి చూడండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే ఈ చట్నీతో ఇష్టంగా తింటారు. ఇంతకీ ఆ చట్నీ ఏంటో చెప్పలేదు కదా, పుదీనా చట్నీ అండి. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో 7-8 పచ్చిమిర్చి, 4-5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద కట్ట పుదీనాను కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనాను లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలండి. ఆ చింతపండును కూడా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా తర్వాత పోపు పెట్టేసుకోవడమే. పోపులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి చట్నీలో కలిపేయడమే. ఈ చట్నీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి